చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెప్పుకుంటున్నాను. మన మధ్యలో మన దైవజనులు ఉన్నారు, వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థించుదాం. ఆకాశ మహాకాశములో పట్టుజాలని తండ్రి, మనుషుల మధ్యలో నివసించడానికి ఇష్టపడిన దేవా, మాట చేత లోకాన్ని కలుగు చేసిన తండ్రి, యేసు ప్రభు ద్వారా క్రొత్త సృష్టిని చేయటానికి మీరు ఇష్టపడి మమ్మల్ని క్రొత్త సృష్టిగా చేసినందుకు స్తోత్రాలు. మనుషులు పాపం చేస్తే విమోచించటానికి మీ కుమారుని పంపించాలని జగత్తు పునాది వేయబడకమునిపై మీరు ఆలోచించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. కాలము సంపూర్ణమైనప్పుడు మీ కుమారుని పంపించి ఆయన ద్వారా మీరు నివాసం ఉండడానికి భూమి మీద రాజ్యాన్ని ఏర్పాటు చేసినందుకు మీకు స్తోత్రాలు. ఆ రాజ్యంలో మేము కూడా చేరడానికి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. లోకంలో ఘనులకు, గొప్పవారికి, ఉన్నతమైన వారికి లేనటువంటి భాగ్యాన్ని మాకిచ్చినందుకు మీకు స్తోత్రాలు. అది మా గొప్పతనం కాదు, కానీ కేవలం మీ కుమారుని మీరు పంపించారని నమ్మినందు చేత ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మీ కుమారుని మరణాన్ని, సమాధిని, పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీకు కృతజ్ఞతలు చెల్లించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మీరు మాకిచ్చిన గ్రంథాన్ని చదవడానికి, నేర్చుకోవడానికి, ప్రభు బలలో పాల్గొనడానికి, మా ప్రేమను కానుక ద్వారా తెలియచేయటానికి మాకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి, ఆజ్ఞను బట్టి, అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరువచ్చిన వారందరూ ఆత్మతో సత్యంతో ఆరాధించేలాగా, అలవాటుగా, ఆచారంగా, భక్తి శ్రద్ధ లేని విధంగా కాక మీరు కోరినట్టుగా పరిమళ వాసనగా మా జీవితాలు ఉండడానికి సిద్ధం చేసుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అన్నింటికి మించి అధ్యక్షులుగా ఉన్నవారు చక్కగా నడిపించటానికి మీరు సహాయం చేయండి. పాడుచున్న వారు క్రమంగా, మర్యాదగా పాడడానికి సహాయం చేయండి. ఈ ప్రార్థన మీ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం ద్వారా సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. 5వ అధ్యాయము 7, 8, 9. 7, 8 కలిసి ఉంది కాబట్టి 7, 8, 9. సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుతున్నాము కదా. దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడే. అందరికీ వందనాలు. ఇప్పుడే వాక్య భాగం చదువుకున్నాం. వాక్య భాగంలో మరొకసారి చదువుకుందాం. సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరిస్తున్నాము కదా. దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినది. దేవుని కుమారుని యందు విశ్వాసం ఇచ్చేవాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యంలో నమ్మలేదు కనుక అతడు దేవుణ్ణి అబద్ధీయునిగా చేసినవాడు. ఇక్కడ దేవుడు తన కుమారుని గురించి సాక్ష్యం ఇవ్వడం జరిగింది. తన కుమారుని యందు నిత్య జీవం కలదని, ఆ నిత్య జీవాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారికి పరలోకం ప్రాప్తిస్తుందని, ఎవరు అంగీకరించారో వారు నరకంలోకి వెళ్తారని, ఎవరు అంగీకరించారో వారు దేవుని సాక్ష్యాన్ని అబద్ధంగా చేసినవారు, అంటే దేవుణ్ణి అబద్ధికుడుగా చేసినవారు అని చెప్పేసి
ఇక్కడ సెలవు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా పరిశుద్ధాత్మ, తండ్రి, కుమారుడు ఇలా ముగ్గురు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈరోజు మనం దేని గురించి తెలుసుకోబోతున్నామంటే సాక్ష్యము. సాక్ష్యం అంటే ఏంటి ముందుగా తెలుసుకుందాం. నిత్య జీవితంలో సాక్ష్యము అంటే కోర్టు ఎవరినైనా దోషిగా లేక నిర్దోషిగా నిరూపించాలంటే కొంతమంది సాక్ష్యం తీసుకుంటుంది. ఆ సాక్ష్యము కోర్టు నమ్మినప్పుడు ఆ వ్యక్తిని తప్పు నుంచి బయటికి పంపించడం లేక ఆ తప్పు నిరూపించబడినట్లయితే శిక్ష విధించడం జరుగుతుందన్నమాట. ఇది మనకి బయట ఉండే సాక్ష్యం. మన గ్రంథ ప్రకారం వచ్చినట్లయితే సాక్ష్యం అనేది మన దగ్గర కంటే బయట డినామినేషన్స్లో ఎక్కువ వినిపిస్తుంటది. వాళ్ళు మనల్ని అడుగుతుంటారు, నన్ను అడిగారు, మీరు సాక్ష్యాలు చెప్పరా అని చెప్పేసి అడిగారు. అప్పుడు నేను దీని గురించి అవగాహన లేక అలాంటి మా దగ్గర ఏముండవు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు వాళ్ళ సంఘాల్లో వాళ్ళ డినామినేషన్స్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటుంటారు. నాకు ఇది జరిగింది, ఈ మేలు జరిగిందనో, నాకు ఈ కష్టం నుంచి దేవుడు బయటపడేశాడని చెప్పేసి చెప్పుకుంటుంటారు అన్నమాట. అసలు ఈ సాక్ష్యము అనేది ఎలా ఉండాల? ఈ సాక్ష్యము వాళ్ళ యొక్క డినామినేషన్స్ లో చెప్పుకుంటుంటారు. అదేవిధంగా బయట స్వస్థ సభల్లో కూడా ఈ సాక్ష్యం యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. అప్పటికప్పుడు ఎవరో ప్రార్థన చేస్తుంటారు. ఆ ప్రార్థన విన్న వెంటనే ఒకరిద్దరు వచ్చేసేసి నా జీవితంలో ఇప్పటికిప్పుడు నాకు ఇదేదో జరిగిందని చెప్పేసేసి చెప్తుంటారు. ఆ వ్యక్తి గురించి ఆ సభలో ఉన్న వారికి, ఆ ప్రాంతంలో ఉన్న వారికి, అది చూస్తున్న వారికి ముందు తెలియదు అతను కుంటివాడా, మూగవాడా, లేకపోతే సమస్యలతో బాధపడుతున్నవాడా అనేది తెలియదు. కానీ ఆ క్షణంలో ఆ వ్యక్తి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నాకు ఈ సమయాన ఒక్కసారిగా నా శరీరంలో బాగా ఏదో ఉడుము మెరుపులాగా, ఒళ్ళు జలధరించినట్లుగా, అంటే నేను ఇంతకుముందు ఎల్లున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను, అలాంటి మార్పు అనేది నా శరీరంలో చోటు చేసుకుంది. ఆ క్షణంలో ఒక అద్భుతం లాగా జరిగిందని చెప్పేసి చెప్పగానే ఆ క్షణాన అందరూ అది తప్పో ఒప్పో మొత్తానికి అందరూ విశ్వసిస్తారన్నమాట. అంటే ఆ వ్యక్తి గురించి పూర్వస్థితి తెలియదు, ఆ వచ్చిన మార్పు కూడా తెలియదు. ఒకవేళ అతను ఏదైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఏదైనా నడవగలుగుతుంటే ఆ ఒక మార్పు కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైనా పైకి కనిపించే పూర్వస్థితి మాయమైపోయినట్లయితే అది కనిపిస్తుంది. కొంతమంది మానసికంగా చెప్తారు, దెయ్యాలు పోయినాయి అని అది కూడా చెప్తుంటారు. అది ఎవరికి తెలియదు కాబట్టి ఆ క్షణాన గుడ్డిగా నమ్మేస్తుంటారు. ఆ అబద్ధ సాక్ష్యాన్ని ఎంబడిస్తున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ క్రైస్తవ ప్రపంచంలో ఇన్ని చీలికలు ఏర్పడ్డాయి. కానీ అక్కడ జరుగుతున్నది, ఆ సాక్ష్యము చెప్తున్నది నిజమో అబద్ధమో ఒక్కసారి మనం వివేకంతో ఆలోచించినట్లయితే ఇన్ని సమస్యలు రావు. ఒకే ఒక సంఘం ఈరోజు ప్రపంచం మొత్తం ఆరాధించడానికి కూడి ఉండేది. అసలు
సాక్ష్యము అంటే ఏంటి అనేది మొట్టమొదటిగా చూద్దాం. గ్రంథం నుంచి పరిశీలించినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 45 45 కాదు 4:5 సారీ. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్ట గల తెగను అనుసరించి పరిసయ్యుడునుగా ప్రవర్తించినట్టు చెప్పగలరు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. పౌలు గురించి మనకు తెలుసు, ఆయన ధర్మశాస్త్రమందు పరమనిష్ఠా గరిష్ఠుడు. ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టిన వ్యక్తి. అతను చెప్తున్నాడు, నేను మొదటి నుంచి ఈ ధర్మశాస్త్రం విషయంలో ఏ విధంగా ఉన్నానో మీకు తెలుసు. ఈరోజు అలాంటి వ్యక్తిని నేను సత్యం గురించి సాక్ష్యం చెప్తున్నానని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఇక్కడ సాక్ష్యం చెప్పాలంటే ఎరిగి ఉండాల. అంటే పౌలు గురించి యూదులు ఎరిగి ఉన్నారు. అతను గతంలో ఎలా ఉన్నాడు, ధర్మశాస్త్ర విషయంలో ఎలా ఉన్నాడు, యేసు ప్రభు విషయంలో గతంలో ఎలా ఉన్నాడు ఎరిగి ఉన్నారు. కాబట్టి సాక్ష్యం చెప్పాలంటే ఖచ్చితంగా మనం ఆ వ్యక్తిని ఎరిగి ఉండాల, అంటే తెలిసి ఉండాల. సాక్ష్యం చెల్లుబాటు కావాలంటే ఆ వ్యక్తిని గురించి మనకి పూర్తిగా తెలిసి ఉండాలి. అబద్ధం సాక్ష్యం విషయంలో మనకి అది అనవసరం. నిజమైన సాక్ష్యంలో, సత్యమైన సాక్ష్యం విషయంలో మనం ఆ వ్యక్తిని గురించి సాక్ష్యం చెప్పాలంటే, ఆ సాక్ష్యం సత్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఎరిగి ఉండాల. నెక్స్ట్ వన్ వచ్చేసి యోహాను 1:34. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకున్న సాక్ష్యం ఇచ్చి తెలుసుకొని ఉండాల. అంటే సాక్ష్యము అంటే మనం చెప్పేటప్పుడు, ఆ విషయాన్ని రుజువుపరిచేటప్పుడు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాల. యోహాను తను దేవుని కుమారుడు, యేసుప్రభు వారు దేవుని కుమారుడని తెలుసుకున్న తర్వాతే సాక్ష్యం చెప్పాడనమాట. ఎలా తెలుసుకున్నాడంటే, ఎప్పుడైతే తను బాప్తిసం ఇచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ పావురం వల్లే దిగి, ఈయన నాకు దేవుడు చెప్తాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పేసి చెప్తాడు. అలా ఇతను తన కన్నులారా చూశాడు కాబట్టి కుమారుని గురించి, మన ప్రభు వారి గురించి దృఢంగా సాక్ష్యం ఇవ్వగలిగాడు. ఇంకా గమనించినట్లయితే ఏషియా 3:9. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. ఒక్కొక్కసారి మన ముఖ లక్షణమే, మనము దొంగ లేక నిజాయితీ పరులం అని చెప్పేసి మన ముఖ లక్షణమే మనకి సాక్ష్యం ఇస్తుంది అనమాట. తప్పు చేసిన వాడు ఖచ్చితంగా బయటపడతాడండి. మనం కొంచెం నిదానించి ఆలోచించి గమనించినప్పుడు వారి యొక్క ముఖ లక్షణమే వారికి సాక్ష్యాన్ని ఇస్తుంది. ఏమనంటే వాడు దొంగ లేక నిజాయితీ పరుడా, లేకపోతే వాడు చెప్తుంది అబద్ధమా నిజమా అని చెప్పేసి వారి యొక్క ముఖ లక్షణము ప్లస్ మాటలు కూడా మనకి సాక్ష్యాన్ని ఇస్తాయి. నెక్స్ట్ నిర్గమ 22:13. అది నిజముగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాని కేవలను, చీల్చబడిన దాని నష్టమును అచ్చుకొన నక్కరలేదు. ఇక్కడ పాత నిబంధన కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో ఎవరు వస్తువైనా ఎవరు జంతువైనా దొంగిలించినప్పుడు
దొంగిలించి దాన్ని చంపివేసినట్లయితే, ఆ జంతువుని చంపివేసినట్లయితే, ఆ చంపివేసిన ఆ జంతువుని సాక్ష్యంగా తీసుకురావాలా. ఈ జంతువు ఫలానా వ్యక్తి చేత దొంగిలింపబడింది, చీల్చివేయబడింది అని చెప్పేసి, అంటే ఇక్కడ వస్తువు యొక్క ప్రత్యక్షత సాక్ష్యంగా చూపించబడుతుంది అనమాట. వస్తువు యొక్క ప్రత్యక్షత అంటే ఈ వస్తువు, ఈ నా జంతువు చీల్చివేయబడింది, ఎవరో తీసుకొని చీల్చివేశారు అని చెప్పేసి ప్రత్యక్షత అనేది ఇక్కడ సాక్షాత్ సత్యానికి మనం గట్టి ఆధారంగా చెప్పుకోవచ్చు. ఇంకా గమనించినట్లయితే మనం ఏదైనా సంభవం గురించి కానీ ఒక వ్యక్తిని గురించి కానీ చూసి ఎరిగి విని ఉండాలి. వినటం ద్వారా కూడా మనం ఖచ్చితంగా సాక్ష్యం చెప్పవచ్చు. ప్రత్యక్షంగా తెలుసుకోవటం ద్వారా కూడా సాక్ష్యం చెప్పవచ్చు అన్నమాట. ఈ విధంగా సాక్ష్యము అంటే ఏంటి, ఎప్పుడు చెల్లుబాటు అవుతుందంటే ఫస్ట్ ఎరిగి ఉండాలా, ప్రత్యక్షంగా తెలుసుకొని ఉండాలా, నెక్స్ట్ ముఖ లక్షణము, నెక్స్ట్ ఆ వస్తువు లేక జంతువు చనిపోతే దాన్ని ప్రత్యక్షత కొరకు తీసుకురావటం, ఇవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటివి ఖచ్చితంగా ఉన్నట్లయితే ఆ సాక్ష్యము చెల్లుబాటు అవుతుంది, ఆ సాక్ష్యము సత్యం అవుతుంది. ఎలాంటి సాక్ష్యము సత్యం కాదు. ఇది మన రెండో అంశం. మొదటి సాక్ష్యం అంటే ఏంటి, ఎప్పుడు చెల్లుబాటు అవుతుంది అనేది తెలుసుకున్నాం. రెండోది వచ్చేసి ఏ సాక్ష్యము సత్యం కాదు. యోహాను 8:13-14. యోహాను 8:13-14. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యం చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యం సత్యము కాదని ఆయనతో అనగా, యేసు, నేను ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొనినను నా సాక్ష్యం సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళుతున్నానో మీరు ఎరుగరు. ఇది యేసు ప్రభువారు పరిసయ్యులతో చెప్పిన మాటలు. ఇక్కడ పరిసయ్యులు అడుగుతారు, నిన్ను గురించి నువ్వే దేవుని కుమారుడు అని చెప్తున్నారు, నిన్ను గురించి నువ్వు చెప్పుకున్న సాక్ష్యము సత్యం కాదని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ప్రభువు వారు చెప్తారు, నన్ను గురించి నేను చెప్పిన సాక్ష్యం సత్యం అవుతుంది. ఎందుకంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో ఎక్కడికి వెళ్తాను నాకు తెలుసు కాబట్టి నా సాక్ష్యం సత్యం అని చెప్పి చెప్తారు. అది దేవుని కుమారుని విషయంలో మాత్రమే వాస్తవం. అంటే ఎవరి గురించి వారు సాక్ష్యం చెప్పుకుంటూ అనే విషయం ఒక దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ, మనస్సాక్షి విషయంలో మాత్రమే ఎవరి గురించి వారి సాక్ష్యము సత్యం. మిగతా వారి విషయంలో ఎవరి గురించి వారి సాక్ష్యం చెల్లుబాటు కాదనమాట. ఇప్పుడు ఆలోచించండి, మనం ఈ సభలలో, సువార్త సభల్లో, స్వస్థ సభల్లో ఎవరి గురించి వారు సాక్ష్యం చెప్తారా, ఒకరి గురించి ఒకరు సాక్ష్యం చెప్తారా? ఆలోచించండి. ఎక్కడా నాకు తెలిసి ఒకరి గురించి ఒకరు చెప్పరు. ఎవరికి వాళ్ళే అక్కడికక్కడే ప్రేరేపింపబడి లేకపోతే ఏర్పాటు చేయబడిన వారయ్యి ఆ సమయమున వెళ్ళేసేసేసి అందరి మధ్యన నిలబడి చెప్తారనమాట. కాబట్టి ఆ సాక్ష్యము సత్యమా కాదా అనేది దయచేసి ఆలోచించండి. ఆ సాక్ష్యం సత్యం కావాలంటే ఆ సాక్ష్యం చెప్పుచున్న వ్యక్తి గురించి ప్రత్యక్షంగా నీకు తెలుసా? ఆ వ్యక్తిని నువ్వు చూసి ఉన్నావా? ఆ వ్యక్తిని నువ్వు పట్టుకొని ఉన్నావా? తాకి ఉన్నావా అనేది గమనించుకొని ఆ సాక్ష్యానికి మనం ఆమోద ముద్ర వేయాలి. కాబట్టి ఎవరి గురించి సాక్ష్యం?
ఎవరి గురించి వారి సాక్ష్యం సత్యం కాదు. ఇప్పుడు మనకి లోకంలో కూడా అంతే కదా. ఇప్పుడు తప్పు చేసేవాడో తప్పు చేయనివాడో నేను నిరపరాధిని అని రొమ్ము కొట్టుకొని చెప్పుకున్నా కానీ అతను విడిచిపెట్టదు, సాక్ష్యం ఏదని చెప్పేసి అడుగుతాడు. అదే తప్పు చేసిన వాడు నేను దోషిని కాదండి నిర్దోషిని అని చెప్పేసి చెప్పినా కానీ ఆ విషయంలో కూడా సాక్ష్యం అడుగుతారు. కాబట్టి సాక్ష్యము అనేది ఖచ్చితంగా మన గురించి మనకి ఉండకూడదు, మన గురించి మనకి ఉండకూడదు. కానీ ఒక నలుగురు విషయంలో నేను వారి సాక్ష్యము సత్యమని చెప్తున్నాను. వారిలో మొదటి వారు ఏంటంటే మనం ఆరాధించు దేవుడు, రెండో వాళ్ళు ఏంటంటే దేవుని కుమారుడు, మూడో వాళ్ళు ఏంటంటే పరిశుద్ధాత్మ, నాలుగో వాళ్ళు ఏంటంటే మనస్సాక్షి. ఇది ప్రతి ఒక్కరికి ఉంటుందండి మనస్సాక్షి. మనం ఏదైనా విషయం గురించి ఆలోచించేటప్పుడు మన మనస్సాక్షి మొట్టమొదటి ఇచ్చే తీర్పే గొప్ప సాక్ష్యం. ఇది అందరూ స్వతహాగా అనుభవించి చెప్పచ్చు. మనం బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు, బయట ఉన్నప్పుడు, లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు ఒక విషయం గురించి తప్పుగా ఆలోచించామని అనుకోండి, తప్పుగా మాట్లాడామనుకోండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అనిపిస్తుందా లేదా? మనసులో అనిపిస్తుంది. మనం తప్పుగా మాట్లాడేమేమో, తప్పుగా ఆలోచించేమేమో, తప్పుగా చూస్తున్నామేమో అని చెప్పేసి అనిపిస్తుంది. అలాంటి మనస్సాక్షి సత్యము, అలాంటి మనస్సాక్షి చెప్పే సాక్ష్యము సత్యం అవుతుంది అన్నమాట. కానీ అలాంటి మనస్సాక్షి చెప్పే సాక్ష్యానికి లోబడిన వాడు ఖచ్చితంగా మహాత్ములు అవుతారండి. కానీ లోబడిన వారిని పరిశుద్ధాత్మ వాత వేయబడిన మనస్సాక్షి గలవారని చెప్పేసి చెప్పారు. వాళ్ళు లోబడరండి. వాళ్ళకి ఫస్ట్ తీర్పు అంటే వాళ్ళ మనస్సాక్షి చెప్పుద్ది, నానా నువ్వు ఆలోచించేది తప్పు, నువ్వు ఆలోచించడం కరెక్ట్ కాదని చెప్పి వెంటనే ఆ వాత వేయబడిన మనస్సాక్షి ఏం చెప్పుద్ది, ఎవరు చేయటం లేదులే, ఇది ఒక్కసారికి ఏం కాదులే, ఎవరు చూస్తున్నారులే అని చెప్పేసి ఇలాంటి వాత వేయబడిన మనస్సాక్షి తీర్పులకి ఫాలో అయిపోతాడు. ఆ ఫస్ట్ వచ్చిన తీర్పుకి ఫాలో అవ్వడండి. ఎవరికైనా ప్రతి ఒక్కరికి మీకు మీరు స్వతహాగా సెల్ఫ్గా చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మనకి మన మనస్సాక్షి ఖచ్చితంగా తీర్పిస్తుంది, సాక్ష్యం చెప్పుద్ది. మనం చేసే ప్రతి పని విషయంలో సాక్ష్యం చెప్పుతుంది. ఆ ఫస్ట్ వచ్చే తీర్పు, ఆ ఫస్ట్ వచ్చే సాక్ష్యము మనం అంగీకరించినామంటే గొప్పవాళ్ళమే అవుతాం. కానీ తప్పు చేసేవాళ్ళు ఖచ్చితంగా అంగీకరించరండి. దానికి రెమెడీ ఆలోచిస్తారు. ఏముందులే కానీ అని చెప్పేసి రెమెడీ ఆలోచిస్తున్నారు కాబట్టి క్రైమ్ రేట్ పెరిగిపోతుంది అనమాట. కాబట్టి ఈ నలుగురు విషయంలో వాళ్ళ సాక్ష్యము, సొంత సాక్ష్యము చెల్లుబాటు అవుతుంది. మిగతా వాళ్ళ విషయంలో చెల్లుబాటు కాదు. ఎవరంటే దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ, మనస్సాక్షిలో కూడా మళ్ళా 2 రకాలు ఉన్నాయి. నిర్మలమైన మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి. నిర్మలమైన మనస్సాక్షి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేయరు. వాళ్ళకు వాళ్ళే స్వతహాగా ఎవాల్యూషన్ అంటే మూల్యాంకనం చేసుకుంటారు. మనం కరెక్ట్గా ఉన్నామా తప్పులో ఉన్నామా అని చెప్పేసి మూల్యాంకనం చేసుకొని వాళ్ళ ప్రవర్తనను దిద్దుకుంటారు. వాత వేయబడిన మనస్సాక్షి గలవారు ఏంటంటే కుక్క తన వాంతికి తినటానికి ఇష్టపడుద్ది, అంటే కక్కిన దాన్ని మరలా తినటానికి ఇష్టపడుద్ది అన్నమాట. అలాంటి మనస్సాక్షి గలవాళ్ళు దానిలోనే కొనసాగుతారు. మనకి ఈ మనస్సాక్షి గురించి ఇంకొక వాక్యం చూద్దాం. యోహాను 8:9. వారు మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి.
యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీ శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పెను. ఇక్కడ ఒక వ్యభిచారి స్త్రీని శిక్షించటానికి అక్కడ ఉన్న ప్రజలు కూడుకుంటారు. ఇశ్రాయేలీల్లో, యూదుల్లో వ్యభిచారం చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని చెప్పేసి ఒక ఒక సాంప్రదాయం ఉందన్నమాట. అలాంటి సాంప్రదాయాన్ని వీళ్ళు అమలు చేయటానికి, ఆ వ్యభిచారిని కొట్టడానికి, రాళ్లతో కొట్టడానికి అక్కడికి వచ్చినప్పుడు యేసుప్రభు వారు వారిని ఒక ప్రశ్న వేస్తారు. మీలో ఎవరైతే తప్పు చేయరో వారు ఆమెను రాళ్లతో కొట్టండి అని చెప్పేసి చెప్తారు. అప్పుడు వాళ్ళ మనస్సాక్షి సాక్ష్యం చెప్తుంది, వాళ్ళతోనే చెప్తుంది, ఇంకెవరితో చెప్పదు. అప్పుడు వాళ్ళ మనస్సాక్షి వారిని గద్దిస్తుంది. వాళ్ళకి ఒక రకంగా సెల్ఫ్గా స్క్రీన్ మీద వాళ్ళు చేసిన పనులు చూపిస్తుంది. చూపించగానే వాళ్ళకి అర్థమైపోయింది, అంటే మేము ఈ గతంలో పొరపాట్లో ఉన్నాం, తప్పులు చేసామని చెప్పేసి అక్కడ వారు ఇంకా వెళ్ళిపోతారు. అంటే ఆమెను కొట్టడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పు చేశారని చెప్పేసి మనకు అర్థమైపోయింది. ఈ తప్పు చేశారని మనకి ఎట్లా అర్థమైందంటే, వాళ్ళకి ఎట్లా అర్థమైందంటే, వాళ్ళు మనసు పలికే సాక్ష్యమే వాళ్ళని డిసైడ్ చేసిందనమాట. మీరు తప్పు చేశారు కాబట్టి మీరు ఆమెను కొట్టడానికి అర్హులు కాదని చెప్పేసి అనగానే ఎవరికి వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోతారనమాట. కాబట్టి మన మనస్సాక్షి ప్రతి ఒక్కరికి ఉంటుందండి. మనస్సాక్షి, ఆ మనస్సాక్షిని ఖచ్చితంగా నిర్మలంగా ఉంచుకోవాలా, పవిత్రంగా ఉంచుకోవాలా. రెండో అంశంగా ఏ విషయంలో సాక్ష్యం సత్యం కాదని చెప్పేసి తెలుసుకున్నాం. ఎవరికి వారు ఇచ్చుకున్నది సాక్ష్యం సత్యం కాదు, ఒక్క నలుగురు విషయంలో తప్ప. నెక్స్ట్ వన్ వచ్చేసి యేసు ప్రభుని గురించి సాక్ష్యాలు. యేసు ప్రభు గురించి కుమారుడు, దేవుని కుమారుడని, ఆయన మృతుల్లో నుంచి లేచాడని, లోకరక్షకుడని, ఆయన యందు నిత్య జీవం గలవనదని మనకి చాలా వాక్యాలు సాక్ష్యాన్ని తెలుపుతున్నాయి. అలాంటి సాక్ష్యాలు ముందుగా విందాం. ఫస్ట్ దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, ఇందాకనే చెప్పుకున్నాం. యోహాను 8:18. యోహాను 8:18. నేను సాక్ష్యం చెప్పుకున్నవాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడని చెప్పాను. యేసు ప్రభు వారి గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంటే తండ్రి ఇస్తున్నాడు. నా కుమారుణ్ణి మీ వద్దకు పంపుచున్నాను, ఈ కుమారుని యందు నిత్య జీవం కలదని చెప్పేసి తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు అనమాట. ఇంకా యేసు ప్రభు గురించి ఎవరెవరు సాక్ష్యం ఇచ్చారో చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 10:43. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలంగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారని. ప్రవక్తలందరూ ప్రభు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. మనకి పాత నిబంధన గ్రంథాన్ని పరిశీలించినట్లయితే చాలా మంది ప్రవక్తలు యేసు ప్రభు వారు మన కొరకు, మన పాపము కొరకు వస్తాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడని చెప్పేసి సాక్ష్యం ఇవ్వటం జరిగింది. వారిలో ఇర్మియా ఒకరు. యోహాను 1:23 చూసినట్లయితే అక్కడ ఇర్మియా సాక్ష్యం పలుకుతాడు.
అందుకు అతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు, నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. యెషయా చెప్పినట్టు యెషయా చెప్పారు, ఇర్మియా గారు చెప్పారు, ప్రవక్తలు అందరూ యేసుప్రభు వారు వస్తారు, ఆయన త్రోవలు సరళం చేయటానికి యోహాన్ గారు వస్తారని చెప్పేసి సాక్ష్యం చెప్పడం జరిగింది అన్నమాట. ఇంకా యోహాను సువార్త 1:7-8 అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగుని గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. యోహాను గారు ఎందుకు వచ్చారంటే మనందరికీ తెలుసు, ప్రభువు మార్గం సిద్ధపరచడానికి, ప్రభువుతో త్రోవలు సరళం చేయటానికి, ఆ రాబోతున్న ఎలుగు గురించి సాక్ష్యం ఇవ్వటానికి యోహాను గారు వచ్చారు. ఇంకా గొప్ప సాక్ష్యం ఒకటి ఉన్నది, సమరయ స్త్రీ సాక్ష్యము. యోహాను 4:39. నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇక్కడ సమరయ స్త్రీ గురించి తెలుసుకున్న ఆమె చెప్పిన సాక్ష్యం గొప్పగా ఉంటుంది. ఈమె అన్యురాలంటే ఆ రోజుల్లో యూదులు కాని వారిని అన్యులు అనేవాళ్ళు. మనకి ఇశ్రాయేల్ దేశంలో 3 ప్రాంతాలు, యూదయ, గలిలయ, సమరయ. ఈ 3 ప్రాంతాల్లో సమరయ ప్రాంతంలో ఎక్కువగా నివసించేవాళ్ళు ఎవరంటే ఈ అన్యులు. వీరిని సమరయులు అంటారు. ఈ సమరయ ప్రాంతానికి యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఆ సమరయ ప్రాంత ఊరి గవిని వద్ద ఒక బావి ఉండేది. ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఒక స్త్రీతో సంభాషణ జరుగుద్ది. ఆ సంభాషణలో ఆ స్త్రీ గ్రహించిన సత్యం ఏంటంటే, యేసుప్రభు వారు నిజంగా దేవుని కుమారుడే అని చెప్పేసి విశ్వసించి నమ్మి ఆమె వెళ్ళేసేసి ఆ ఊరు మొత్తానికి సాక్ష్యం చెప్తుంది అనమాట. ఆమె సాక్ష్యం విని విశ్వసించారు, చాలా మంది విశ్వసించారు, దాదాపు ఆ ఊరు వారు మొత్తం. ఏదంటే ఆమెతో సంభాషిస్తున్నప్పుడు యేసుప్రభు వారు నీ భర్త గురించి అడిగినప్పుడు ఆమె నాకు భర్తలు లేరని చెప్పేసి చెప్పినప్పుడు యేసుప్రభు వారు నీకు 5 భర్తలు ఉన్నారని చెప్తారు. ఈ విషయాలన్నీ ఆమె విన్నప్పుడు ఒకసారిగా ఆయన్ని విశ్వసిస్తుంది అనమాట. విశ్వసించేసేసి ఈయన నిజంగా దేవుని కుమారుడే, ఈయన ఏందో నిత్య జీవం కలదా అని చెప్పేసి ఆ ఊరి వారికి చెప్పుద్ది అనమాట. కాబట్టి యేసు ప్రభు గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చిన స్త్రీ ఈ సమరయ స్త్రీ. ఇంకా ఏమి సాక్ష్యం ఇస్తున్నాయంటే యేసు ప్రభు చేసిన క్రియలు. యోహాను 10:25. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఇక్కడ యేసు ప్రభు వారి క్రియలే కదండి, ఎవరి క్రియలు వారి గురించి సాక్ష్యం ఇస్తాయి. ఇంతకుముందు మనం మొదటి అంశంగా పరిశీలించిన వాటి విషయంలో ఇక్కడ క్రియలను కూడా చేర్చుకోవచ్చు. కాబట్టి క్రియలు కూడా సాక్ష్యం ఇస్తాయి. ఇక్కడ యేసు ప్రభు వారు చేసిన క్రియలు ఏమని సాక్ష్యం ఇస్తున్నాయంటే, యేసు ప్రభు వారు దేవుని వద్ద నుంచి వచ్చాడని, దేవుని కుమారుడని ఆ యేసు ప్రభు చేసిన క్రియలు సాక్ష్యం ఇస్తున్నాయి. అదేవిధంగా మనం చేసే క్రియలు మనం నీతిమంతులం కాదనేది కూడా సాక్ష్యం ఇస్తాయి.
కాబట్టి క్రియలు కూడా సాక్ష్యం ఇస్తాయి. నెక్స్ట్ పరిశుద్ధాత్మ, యోహాను 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. 27 కూడా చదవండి. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నారు కనుక మీరును సాక్ష్యం ఇచ్చురు. ఇక్కడ సత్యస్వరూపమైన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ప్లస్ ఆయనతో కూడా ఉండింది ఎవరు? శిష్యులు. పరిశుద్ధాత్మ, శిష్యులు వీరిరువురు దేవుని గురించి యేసుప్రభు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు అన్నమాట. ఇంకా గమనించినట్లయితే లేఖనాలు, యోహాను 5:39. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నవి. లేఖనాలు మనకి పాత నిబంధన గ్రంథం పరిశీలించినట్లయితే ఇందా ప్రవక్తల ద్వారా అని చెప్పాను కదా, ఆ ప్రవక్తలు చెప్పిన లేఖనాలే యేసు ప్రభు దేవుడి కుమారుడు అని సాక్ష్యం ఇస్తున్నాయి అన్నమాట. కాబట్టి లేఖనాలు కూడా యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఇంకా యేసు ప్రభు యొక్క అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యుడు యోహాను, అదేవిధంగా యేసు అపోస్తలులో ప్రత్యేకించబడిన వాడైన పౌలు, హతసాక్షిగా మార్చబడిన స్టెఫను, వీళ్ళందరూ యేసు ప్రభు దేవుని కుమారుడని సాక్ష్యం ఇస్తున్నారు. ఇంతమంది సాక్ష్యం మనకి ఇక్కడ తెలుపబడుతుందన్నమాట. ప్రవక్తలు, దేవుడు, పరిశుద్ధాత్మ, శిష్యులు, క్రియలు, లేఖనాలు, సమరయ స్త్రీ, అదేవిధంగా స్టెఫను, యోహాను, ఇంతమంది సాక్ష్యము ఏం చెప్తుందంటే యేసు దేవుని కుమారుడు, ఆయన మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి రావటమే కాకుండా మన పాపముల కొరకు తన ప్రాణాన్ని శిలువలో అర్పించి 3వ దినంన తిరిగి లేచాడు. ఆయన ఈ పాపులందరి రక్షణ అర్థమై ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంఘంలో చేరిన వారికి నిత్య జీవం లభిస్తుంది, చేరిన వారికి నరకం లభిస్తుందని ఈ లేఖనాలన్నీ యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాయి. అలాంటి సాక్ష్యం ఇచ్చిన తర్వాత కూడా యేసు ప్రభు గురించి పూర్ణంగా ఈ ప్రస్తుతం ఉన్న ఈ డినామినేషన్స్ నమ్మటం లేదు. వాళ్ళు ఇప్పటికీ యేసు ప్రభువుని దేవుడని ఆరాధిస్తారు. అసలు ఆయన ఎందుకు వచ్చాడో తెలియకుండానే ఆరాధిస్తారు, చర్చికి వెళ్తారు. ఈ వాస్తవాలన్నీ పక్కన పెట్టి మనకు మేలు జరుగుతుందని వెళ్ళటం మంచిదే, నేను తప్పనలా. కానీ అసలు యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారో ఇన్ని వాక్యాలు సాక్ష్యం ఇస్తుంటే ఈ ఇచ్చిన సాక్ష్యాలు మరిచి వారి సొంత సాక్ష్యాలు సృష్టించుకుంటున్నారు. అవి అబద్ధ సాక్ష్యాలు. అలాంటి అబద్ధ సాక్ష్యాలని బేస్ చేసుకొని ఈరోజు సత్యం మరుగు చేయబడింది. సంఘం ఒకటే అన్న సాక్ష్యము మరుగు చేయబడి ఈరోజు సంఘాలు వెలిచాయన్నమాట. సంఘాలు అనకూడదు, డినామినేషన్స్ వెలిశాయి. ఇలాంటి అబద్ధ సాక్ష్యం ఏం చేస్తుందంటే అది కూడా ఒకసారి చూద్దాం. సామెతలు 6:19. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. అన్నదమ్ముల్లో జగడములు పుట్టించేవాడు. ఇది కుటుంబానికైతే అన్నదమ్ములు ఉంటారు కాబట్టి జగడాలు పుట్టిస్తారు. ఎందుకంటే లేని వాటిని పలికే అబద్ధపు సాక్ష్యం. కానీ నేను ఈ విషయాన్ని
క్రైస్తవ సమాజానికి అన్వయిస్తున్నాను. క్రైస్తవులను పిలువబడిన వారు అబద్ధ సాక్ష్యాన్ని నమ్ముతున్నారు. అబద్ధ సాక్ష్యాన్ని యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారో ఇన్ని లేఖనాలు ఇన్ని వచనాలు చదివి కూడా అబద్ధ సాక్ష్యాన్ని నమ్ముతున్నారు. కాబట్టి అబద్ధ సాక్ష్యం అంటే మనుషుల సాక్ష్యాన్ని నమ్ముతున్నారు. కాబట్టి ఈరోజు సత్యాన్ని విశ్వసించలేకపోతున్నారు. సత్యాన్ని విశ్వసిస్తే అందరూ ఒకే సంఘంలో ఒకే దేవుడు ఒకే కుమారుడు కింద ఉండి ఆరాధించేవాళ్ళు. కానీ వారు ఈరోజు మనుషులకి ఆరాధకులుగా మారిపోయారు. ఎందుకంటే వాళ్ళ సాక్షి విన్నారు, గ్రంథాన్ని పక్కన పెట్టి వారు చెప్పిన సాక్ష్యం విన్నారు. గ్రంథంలో చెప్పిన యేసు ప్రభు వారి గురించి చెప్పిన సాక్ష్యాలు పక్కన పెట్టి మనుషులు చెప్పారు. నాకు స్వతహాగా దేవుడు కళ్ళలోకి వచ్చి ఇలా చెప్పాడు అలా చెప్పాడు అని చెప్పేసి ఈ మనుషులు యొక్క కల్పిత సాక్ష్యాలు అబద్ధపు సాక్ష్యాలు నమ్మారు. కాబట్టి అన్నదమ్ముల మధ్య కుటుంబంలో ఎట్లా జగడాలు వచ్చి విడిపోయినాయో క్రైస్తవ సమాజం కూడా జగడాలు వచ్చేసేసి విడిపోయాయి. ఎందుకంటే వారి యొక్క ఆలోచన ఒక విధంగా ఉంటుంది, వీరి యొక్క ఆలోచన ఒక విధంగా ఉంటుంది. మా ఆలోచన ప్రకారం మేము చేస్తాము, మీ ఆలోచన ప్రకారం మీరు చేయండి. మా కమ్యూనిటీ బేస్ మేము ఒక సంఘాన్ని నడుపుకుంటాం, మీ కుల ప్రాతిపదికన మీరు ఒక సంఘాన్ని నడుపుకోండి అని చెప్పేసి ఈ విధంగా సంఘం అనకూడదు డినామినేషన్స్ వచ్చాయి. కాబట్టి ఈ సీలికలు కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఎట్లయితే సీలికలు వచ్చాయో ఈ క్రైస్తవ సమాజంలో కూడా సీలికలు వచ్చాయి. దేనివల్ల అంటే వాళ్ళు అబద్ధపు సాక్ష్యాన్ని అనుసరిస్తున్నారు, అబద్ధ సాక్ష్యాన్ని నమ్మారు. కాబట్టి ఇన్ని సాక్ష్యాలు దేవుడు కుమారుడు పంపించాడు, కుమారుడు వల్ల నిత్య జీవితం కలదని, కుమారుడు సంఘాన్ని ఏర్పాటు చేస్తాడని ఇన్ని సాక్ష్యాలు ఉన్నా కానీ ఈరోజు ఎవరు వాటిని విశ్వసించడం లా. క్రీస్తు సంఘం ఒకటే ఉంటే మిగతా సంఘాలు ఎక్కువ ఉంటున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు సత్యాన్ని విశ్వసించడం లేదు, సాక్ష్యాన్ని విశ్వసించడం లేదన్నమాట. దేవుని చేత సాక్ష్యం పొందిన వాళ్ళు ఎవరో చూద్దాం. యోబు 16:19. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షము సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు. దేవుడే స్వయంగా యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. సత్యవర్తనుడు యథార్థవంతుడు అని చెప్పేసి సాక్ష్యం ఇస్తున్నాడు. అలాంటి సాక్ష్యం మనం పొందాల. అలాంటి సాక్ష్యం మనం పొందాలంటే గ్రంథ ప్రకారం మనం లేఖనాల ప్రకారం జీవించాలి. అదేవిధంగా దావీదు అపోస్తల కార్యాల గ్రంథం 13:22. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. మరియు ఆయన, నేను యెషై కుమారుడనైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నిటి నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చను. చూడండి, ఇక్కడ దావీదు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఇతను నా ఇష్టానుసారుడైన మనస్సు గలవాడు, ఇతను నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడని చెప్పేసి దావీదు గురించి గొప్పగా దేవుడు సాక్ష్యం పలుకున్నాడు. అదేవిధంగా హేబేలు హెబ్రీ 11:4. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణలను గురించి
సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఇక్కడ హేబేలు యొక్క అర్పణల విషయంలో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకంటే అతను శ్రేష్టమైన అర్పణల్ని దేవుడికి అర్పించాడు. కయీను కూడా అర్పించాడు, కానీ అతని యొక్క అర్పణలు శ్రేష్టమైనవి కాదు. కాబట్టి అతని అర్పణల గురించి, హేబేలు తన అర్పణల గురించి దేవుడి చేత సాక్ష్యం పొందాడు. ఇంకా గమనించినట్లయితే అబ్రహాము, ఇస్సాకు, యోసేపు వీళ్ళంతా దేవుడి చేత సాక్ష్యం పొందిన వాళ్ళే. ఆ సమయంలో అన్ని జనులు కూడా, అన్ని జనులు అంటే యూదులు, ఇశ్రాయేలు కాని వాళ్ళు అన్ని జనులు, వాళ్ళు కూడా దేవుని చేత సాక్ష్యం పొందారు. అపోస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము 7-8. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట స్వార్థ వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనని మీకు తెలియను. మరి హృదయంలోనూ ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చెను. ఇక్కడ వారు అంటే దేవుడు ప్రజలు కానివారు, అంటే యూదులు, ఇశ్రాయేలు కాని వారిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇంకా గ్రంథాన్ని పరిశీలించినట్లయితే చాలా మంది దేవుని సాక్ష్యం పొందారు. మనం దేవుని సాక్ష్యం పొందాలంటే వీళ్ళ యొక్క లక్షణాలని అవలంబించాల. మన గురించి మన ఇరుగు పొరుగు వారు మంచి సాక్ష్యం ఇచ్చే విధంగా మనం ఉండాల. మనం మందిరాలకు వెళ్తుంటాం, మన గురించి మన ఇరుగు పొరుగు వారు సాక్ష్యం ఇవ్వరు, మన గురించి తక్కువగా మాట్లాడతారు. వాళ్ళు ప్రార్థనలకు వెళ్తారు కానీ వారిలో తగ్గింపు తత్వం ఉండదు. వారి నోట ఎప్పుడు బూతులు మాట్లాడుతుంటారు అని చెప్పేసి అలాంటి సాక్ష్యం మన గురించి విన్నప్పుడు మనం చర్చికి రావటం ఇంకా అనవసరం. నేను చాలా మంది వాళ్ళ విషయంలో అని అన్నారు, ఇట్లా పలాని వాళ్ళు మా చర్చికి వస్తారండి, మీ ఇంటి దగ్గరే కదా వాళ్ళ ఇల్లు అని చెప్పేసి అంటే ఆయన ఎప్పుడు ఇలా మాట్లాడతారని చెప్పేసి వాళ్ళ గురించి చెప్పారు. అలాంటి సాక్ష్యం మనం పొందకూడదు. మన ప్రవర్తన ఖచ్చితంగా ఉండాల, మన అర్పణలు ఖచ్చితంగా ఉండాల. గ్రంథంలో దేవుని చేత గొప్ప సాక్ష్యం పొందిన ఏబు, దావీదు, అదేవిధంగా హేబేలు, యోసేపు, అది అబ్రహాము, వీళ్ళందరూ ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారో అలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి. అప్పుడు దేవుని చేత మనం గొప్ప సాక్ష్యం పొందిన వాళ్ళం అవుతాం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది నా గురించి నేను గొప్పగా చెప్పుకోవటం కాదు. నేను మా ఫ్రెండ్ బాప్టిజం తీసుకున్నాను 2002 జనవరి 18వ తారీఖు. ఇప్పటికే నాకు ఆ డేట్ గుర్తుంది, ఆ సందర్భంలో అన్న మాటలు గుర్తున్నాయి. ఇద్దరు బాప్టిజం తీసుకున్నప్పుడు అంకులు బాప్టిజం తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత కొన్ని మాటలు చెప్తారు. ఏమనంటే మనము ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది ఖచ్చితంగా చెప్తాడు. ఏం చేయకూడదు అనే విషయంలో కొన్ని విషయాలు చెప్తారు. రక్తం తినకూడదు, బూతులు మాట్లాడకూడదు, చెడు పనులు చేయకూడదు అని చెప్పేసి చెప్తారు. నేను బాప్టిజం తీసుకునేటప్పుడు ఇలానే చెప్తున్నప్పుడు నేను మా ఫ్రెండ్ ఇద్దరం బాప్టిజం తీసుకుంటున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు అన్నారు, అయ్యా నా బిడ్డ అయినా పొరపాటు చేస్తాడా కానీ ఆ అబ్బాయి పొరపాటు చేయడయ్యా అని చెప్పేసి అన్నది. అలా అన్నప్పుడు అంకులు గొప్ప సాక్ష్యం పొందావయ్యా అని చెప్పేసి నన్ను అప్రిషియేట్ చేశారు. ఆ మాట నాకు ఇప్పటికి గుర్తున్నది అనమాట. కాబట్టి మన గురించి మన ఇరుగు పొరుగు వారు, వాళ్ళు చెడ్డోళ్ళు అయితే వాళ్ళు మన గురించి బ్యాడ్గా చెప్తారు, అది సెకండరీ. మన గురించి మన ఇరుగు పొరుగు వారు కానీ, మన సంఘస్థులు కానీ, మన
సమాజం వారు కానీ, అంటే మనం పనిచేస్తున్న ప్రాంతం వాళ్ళు కానీ మన ప్రవర్తన విషయంలో గొప్పగా సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడే పరలోకమందున్న దేవుడు మహింపరచబడతాడు. అంతేగాని మన గురించి చెడుగా సాక్ష్యం ఇచ్చారనుకో, అంటే మనల్ని గెట్టిన వాళ్ళు చెడుగా సాక్ష్యం ఇస్తారు, అదే అనవసరం. మనం నిజాయితీగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటాం కాబట్టి వాళ్ళు అప్పుడు మన గురించి చెడుగా సాక్ష్యం ఇస్తారు. కానీ సాధారణంగా మన గురించి, మన ప్రవర్తన గురించి, మన పనిచేస్తున్న ప్రాంతంలో కానీ, మన ఇరుగు పొరుగు వారి విషయంలో కానీ గొప్ప సాక్ష్యం పొందాల. మన ప్రవర్తన విషయంలో ఖచ్చితంగా పొందాల. అప్పుడే మన ద్వారా 10 మంది సత్యంలోకి నడిపించబడతారు. అలాంటి సాక్ష్యం పొందే స్థితిలో మనం అందరం ఉండాలా. ఒకసారి మనం ఏం చెప్పుకున్నామో గుర్తు చేస్తాను. ఫస్ట్ సాక్ష్యం అంటే ఏంటో తెలుసుకున్నాం. సాక్ష్యం అంటే ఎరిగి ఉండాలా, అదేవిధంగా తెలిసి ఉండాలా, ప్రత్యక్షంగా తెలుసుకొని ఉండాలా, నెక్స్ట్ విని ఉండాలా, కన్నవాటి అంటే చూచి ఉండాలా. ఇవన్నీ ఆ విషయం గురించి అవగాహన ఉండాలా. సాక్ష్యం అప్పుడే చెల్లుబాటు అవుతుంది. అదేవిధంగా ముఖ లక్షణము, ప్రత్యక్షత ఇవన్నీ ఉన్నప్పుడే సాక్ష్యం చెల్లుబాటు అవుతుంది. ఎప్పుడు సాక్ష్యం సత్యం కాదంటే ఎవరి గురించి వాళ్ళు సాక్ష్యం చెప్పుకుంటే సత్యం కాదు. కానీ ఈ విషయంలో నలుగురికి రిలాక్సేషన్ ఉందని చెప్పాను. ఎవరంటే దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ, మన మనస్సాక్షి. నెక్స్ట్ యేసు ప్రభువు వారి గురించి సాక్ష్యము ఇచ్చిన వారి గురించి తెలుసుకున్నాం. ప్రవక్తలు, దేవుడు, పరిశుద్ధాత్మ, శిష్యులు, క్రియలు, లేఖనాలు, సమరయ స్త్రీ, స్టెఫను యొక్క రక్తము, యోహాను సాక్ష్యం, ఇవన్నీ యేసు ప్రభు వారి గురించి గొప్పగా సాక్ష్యం ఇచ్చాయి. దేవుని చేత సాక్ష్యం పొందిన వాళ్ళు ఎవరంటే యోబు, దావీదు, హేబేలు, ఆ సమయంలో కొందరు అన్యజనులు. వీరు దేవుని చేత సాక్ష్యం పొందారు. అబద్ధం సాక్ష్యం వల్ల మనకి వచ్చిన ఇబ్బంది అంటే కుటుంబంలో అయితే జగడాలు పుట్టేసేసి అన్నదమ్ములు విడిపోతారు. అదే సమాజంలో అయితే కొన్ని తెగలు ఏర్పడిపోతాయి. అంటే అబద్ధ సాక్ష్యం వల్ల ఎవరికి వాళ్ళు ఒక నలుగురుగా కూడి మేము ఒక గ్రూపు, ఒక కమ్యూనిటీ అని చెప్పేసి ఏకత అనేది, ఐకమత్యం అనేది ఉండదన్నమాట. అదే క్రైస్తవ సమాజంలో అబద్ధ సాక్ష్యం వలన వచ్చిన ఇబ్బంది ఏంటంటే డినామినేషన్స్ ఏర్పడతాయి. ఈరోజు డినామినేషన్స్ ఏర్పడటానికి గల ముఖ్య కారణం ఏంటంటే అబద్ధ సాక్ష్యం అన్నమాట. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నేను మిమ్మల్ని అభ్యర్థించేది ఏంటంటే సాక్ష్యము అనేది నాకెట్లా స్వానుభవంగా నా దగ్గరకు వచ్చిందో మనల్ని బయట అడుగుతారు, మీరు సాక్ష్యాలు ఎందుకు చెప్పటం లేదు అని చెప్పేసి అడిగినప్పుడు మీరు ఈ విషయాన్ని రూఢిగా సమాధానం చెప్పండి. ఏమనంటే మనం చెప్పుకున్నది మనకి చెల్లదు. కాబట్టి సాక్ష్యాలు చెప్పడం తప్పు కాదు, కానీ మన సాక్ష్యం, ఇప్పుడు సపోజ్ నా గురించి సాక్ష్యం, నా పూర్వస్థితి మీకు తెలిసి ఉండాలి. నేను ప్రస్తుతం ఎలాంటి స్థితిలో ఉన్నానో మీకు తెలిసి ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా నా గురించి మీరు వచ్చేసి ఆ అబ్బాయి ఇది ఊరికి ఇట్లా ఉన్నాడు, ఈరోజు ఇలా ఉన్నాడు, కాబట్టి ఆ అబ్బాయి దేవుని చేత మేలు పొందాడు అని చెప్పేసి ఆ సాక్ష్యం మీ దగ్గర నుంచి రావాలి. కాబట్టి సాక్ష్యం విషయంలో మనం ఈ విషయం గురించి ఖచ్చితమైన అభిప్రాయం కలిగి ఉన్నట్లయితే మిగతా అబద్ధ సాక్షుల్ని సత్యమైన సాక్ష్యంలోకి నడిపించగలం. ఆ విధంగా అందరూ ఉండాలని కోరుకుంటూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి, దైవజనులకి అందరికీ నమస్కారం, వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇంకా ఎవరైనా క్యాలెండర్ తీసుకోకపోతే క్యాలెండర్లోనే తీసుకోండి. ప్రార్థన. సర్వాధికారి పరలోకపు తండ్రి, మా ప్రభు నామం ద్వారా మీకు స్తోత్రాలు. ఈ విధంగా చేరి ప్రార్థించడానికి, కీర్తించడానికి, గ్రంథంలో మాటలు ధ్యానం చేయటానికి, కానుకలు ఇవ్వడానికి, ప్రభు వలలో పాల్గొనడానికి మాకు కలుగు చేసిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. అనేకులు ఈ భాగ్యం పొందలేకపోతున్నారు. వారికంటే మేము ఏమాత్రం గొప్పవారం కాదు. మీరు దయ చూపించి మాకు అవకాశం ఇచ్చారు. మీకు స్తోత్రాలు. మాకు ఇవ్వబడిన ప్రతి అవకాశాన్ని సరైన విధంగా వినియోగించడానికి తగిన జ్ఞానం ఇవ్వండి. అలాగే మీరు కోరినట్టుగా జీవించడానికి మాకు నేర్పించండి. మేము విన్నాం చివరిలో సాక్ష్యం అంటే ఏంటో, ఎవరి సాక్ష్యం అంగీకరించబడుతుందో, ఎవరి సాక్ష్యం అంగీకరించబడదో, మా గురించిన సాక్ష్యం ఏంటో, మీరు కొందరు గురించి ఇచ్చిన సాక్ష్యాలు ఏంటో మొదలైన విషయాలు మేము విన్నాం. మీకు స్తోత్రాలు. అంతేకాదు, సమాధానం లేని ఆరాధన కాదని, ఆశీర్వాదానికి బదులు శాపం వస్తుందని మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. ఇక్కడ ఉన్న వారందరూ, భార్యలు కలిగిన వారందరూ భార్యతో సమాధానంగా ఉండేలాగా, భర్తలు కలిగిన వారందరూ భర్తలతో సమాధానంగా ఉండేలాగా సహాయం చేయండి. అలాగే తల్లిదండ్రులతోనూ, అక్క చెల్లెలతో, అన్నదమ్ములతో సహవాసం కలిగి ఉండటానికి, సమాధానం కలిగి ఉండటానికి, ఇరుగు పొరుగు వారితో ప్రేమ కలిగి ఉండడానికి మాకు నేర్పించమని మనవి చేస్తున్నాం. తప్పిపోకుండా ఉండడానికి మాకు నేర్పించండి. ఎల్లప్పుడూ జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీ పని కొరకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కానుకిస్తున్నారు నాయన. వారందరినీ ఆశీర్వదించండి. లేమిలో ఉన్న వారిని సమృద్ధి కలిగేలాగా సహాయం చేయండి. సమృద్ధి కలిగిన వారు మీ పని కొరకు సమృద్ధిగా ఇచ్చేలాగా ప్రేరేపించండి. అన్నింటికి మించి ఎదురు స్థలంలో బిల్డింగ్ నిర్మించబడుతుంది. దానికి కావలసిన ధనాన్ని మీరు సమకూర్చండి. అలాగే ఎంతమంది దాని కొరకు ప్రార్థిస్తున్నారో వారందరినీ ఆశీర్వదించండి. మీ చిత్తమైతే రాబోయే రోజుల్లో అక్కడ కూడా మీకు మహిమకరంగా కార్యక్రమాలు జరిగించడానికి ద్వారం తెరవండి. ఎక్కడైనా పొరబడితే దయతో క్షమించి ఆ పొరపాటు మాకు తెలియచేసి విడిచిపెట్టడానికి, ఒప్పుకోవడానికి మాకు నేర్పించండి. తిరిగి వెలిచిన బిడ్డలందరితో మీ ఆశీర్వాదాలు ఉంచండి. 2023 సంవత్సరం చివరి ఆదివారంలో మేము ఉన్నాం. అందుకు మీకు స్తోత్రాలు. సంవత్సరం అంతా కాపాడారు. మరి ఒక నూతన సంవత్సరం మేము ప్రవేశించబోతా ఉన్నాం త్వరలో. నూతన సంవత్సరంలో కూడా మేము మీ సన్నిధికి చేరి ప్రార్థించడానికి, స్తుతించడానికి కృప చూపించండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం ద్వారా ఈ ప్రార్థన మీ సన్నిధిలో విన్నవించుచున్నాము తండ్రి. అందరికీ వందనాలండి. జనవరి 1 ఏ వారం వచ్చింది? బుధవారం.